ఇక ఉండవల్లిలో టీడీపీ గూండాలు చేసిన దాడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్. వైఎస్ఆర్సీపీ నేతలు బండరాలను తీసుకొచ్చి హత్యాయత్నానికి పాల్పడ్డారని మండిపడ్డారు. పోలీసులు సెక్యూరిటీ ఇవ్వకపోగా దాన్ని కూడా అడ్డుకోలేదన్నారు. ఇక పైగా పోలీసులు బాధితులనే నిందిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నత స్థాయి ఒక బృందం రాజధానికి వెళ్తుంటే పోలీసులు ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వకపోగా పోలీసులు దగ్గరుండి వాళ్ళని ఏమాత్రం కూడా కంట్రోల్ చేయకుండా మా మీద ఏ విధంగా దాడి చేశారన్నది మనం మీడియాలో చూస్తున్నాం, విజువల్స్ చూస్తున్నాం. ఈ సంఘటనలో ఎమ్మెల్సీ గారిని ఉన్న నేను నా కారును ధ్వంసం చేయటమే కాకుండా మా మీద హత్యా ప్రయత్నం చేయడానికి ఏ విధంగా పెద్ద పెద్ద బండరాలు వేసుకొని వచ్చారో, ఎవరు వచ్చారు, ఎవరు బండరాలు వేశారు, ఎవరు కారు అద్దాలు పగలగొట్టారు, కారును ధ్వంసం చేశారు, ఎవరు మా మీదకు వచ్చారనేది పూర్తి ఫుటేజ్ తోటి, వీడియో ఫుటేజ్ తోటి, ఫోటోలతోటి పూర్తిగా వాస్తవాలతోటి ఈరోజు సిఐ గారిని నా వ్యక్తిగతంగా కలవడానికి వచ్చాను. రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అవినీతిని మభ్యపెట్టేందుకు ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు తాటికొండ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త డైమండ్ బాబు. రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వెళ్తే దాడి చేసి తిరిగి తమపైనే విష ప్రచారం చేస్తున్నారన్నారు. ఇక పవన్ కళ్యాణ్, హోంమంత్రి, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఈనాడులో తప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు కాపులను క్రిమినల్స్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు డైమండ్ బాబు. కానిస్టేబుల్ పై దాడి ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఎవరంట దాడి చేసింది ఆయన చెప్తుంది స్టేట్మెంట్. కానిస్టేబుల్ పై వైసీపీ బ్యాచ్ దాడి చేసి గాయపరచడం దుర్మార్గమని తాటికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారంట. దీని మీద మీరు నిలబడతారా? మేము అడుగుతా ఉన్నాం. ఎవడ రాయి ఇసిరాడు విజువల్స్ లో కనపడతా ఉంది, ఎవడ కొట్టాడు స్పష్టంగా కనపడతా ఉంది. మళ్ళా దీనికి ఈయనే దరిద్రంగా మాట్లాడుతున్నాడు ఏమీ తెలుసుకోకుండా మేము అనుకుంటా ఉంటే రాష్ట్ర హోంమంత్రి ఆమె కానిస్టేబుల్ అనితా పరామర్శ పూర్తి స్థాయి విచారణ జరిపిస్తాం. ఏం జరుగుతుంది అసలు ఇక్కడ ఈ రాష్ట్రంలో? అంటే ప్రజలు అమాయకుల, ప్రజలకు వాస్తవాలు తెలియదా? ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తే అది నిజమని నమ్మేస్తారనా మీ ఉద్దేశం? అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేస్తున్నా, అబద్దాలు చేస్తున్నా, అవినీతి చేస్తున్నా, లేదు చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంబాసిడర్ డెవలప్మెంట్ కంటే అది నమ్ముతారనా మీ ఉద్దేశం? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతూ ఉంటాడు? కులాలతో రాజకీయ క్రీడల, బూతులు తిట్టేవాళ్లుగా, క్రిమినల్స్ గా కాపులను చూపించే ప్లాన్ చెప్తున్నారు కదా. కాపులను చూపించే ప్లాన్ అని క్రిమినల్స్ గా అది చేస్తుంది వైసీపీ కాదు, తెలుగుదేశం పార్టీ. 2 సంవత్సరాల్లో మీ నాయకత్వంలో కాపు సామాజిక వర్గానికి ఏం చేశారో తీయండి. కాపు సామాజిక వర్గాన్ని గుండెల్లో పెట్టుకుని, మనసులో పెట్టుకుని చూసుకున్నటువంటి నాయకులు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ రోజు కూడా కాపు సామాజిక వర్గాన్ని మేము క్రిమినల్స్ గా చూపించేటువంటి ప్రయత్నం చేయాల. మీరు తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ, కాపు కాస్తూ వాళ్ళని వెనకేసుకొస్తూ వస్తున్నటువంటి పరిస్థితుల్లో కాపు సామాజిక వర్గం నాయకులు, కార్యకర్తలు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరకు వస్తా ఉన్నారు. ఏపీలో ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారన్నారు ఏపీ బీసీ సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ బోను దుర్గా నరేష్ యాదవ్. ఎవరు ప్రశ్నించకూడదు అనేలా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. జనం ఆమోదించిన రాజధాని అయినప్పుడు అమరావతికి వెళ్లిన వారిని ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ నేతలను రాళ్లు, కోడిగుడ్డతో కొట్టడమేంటని నిలదీశారు. జనాలు ఆమోదించిన అమరావతి రాజధాని అన్నప్పుడు వాళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళని ఆహ్వానించాలి, ముందుకు రమ్మని చెప్పాలి. అప్పుడు కదా మన గొప్పతనం తెలుస్తుంది. అంతేగాని అక్కడికి వెళ్తే ఏదో పాకిస్తాన్లోకి వెళ్తున్నట్టు పోలీసులను కొట్టడం ఏంటి, కోడిగుడ్లతో కొట్టడం ఏంటి, టమాటాలతో కొట్టడం ఏంటి? అంటే ముందే మీరు ప్రిపేర్ అయి ఉన్నారా వాళ్ళు వస్తున్నారని? నిజంగా చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో రోజుకొక వింత, రోజుకో సమస్య. అంటే బీసీలకు కానీ, బీసీ విద్యార్థులకు కానీ, లేకపోతే ఇప్పుడున్న సమస్యల మీద కానీ, సామాన్యులకు కానీ ఒక బీసీ లోన్ అన్ని విషయాల్లో ఏ ఒక్క విషయం కూడా అవనివ్వకుండా మెయిన్ సమస్యలు ఏదైతే మేము ప్రశ్నిస్తున్నామో వాటిని తప్పుదోవ పట్టించి వాటిని అటకెక్కిచ్చేసి ఇలాంటి పనికిమాలిన విషయాల మీద డిబేట్లు పెట్టించి మొత్తాన్ని డైవర్ట్ పాలిటిషియన్స్ తప్పితే ఒక డైవర్షన్లో నడుస్తున్న